దుస్తుల కొనుగోలుపై భారీ ఆఫర్లు ప్రకటించడంతో హైదరాబాద్లో బ్రాండ్ ఫ్యాక్టరీ షాపుల ముందు జనం క్యూ కడుతున్నారు. అయితే ఎడాపెడా ఆఫర్లు ప్రకటించిన యాజమాన్యం రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు మాత్రం చేయలేదు. పలుచోట్ల ఆఫర్లు కూడా వర్తించడం లేదు. షేక్పేట నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. ఓవర్ టు రవి. సిటీలో ఇప్పటివరకు మనం ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూ లైన్లు చూసాం. కానీ 2-3 రోజుల నుంచి ఆ క్యూ లైన్లన్నీ కూడా మాయమైపోయాయి. మొత్తంగా షాపింగ్ మాల్స్ వద్దనే వీళ్ళంతా క్యూ లైన్లు కడుతూ ఉన్నారు. బ్రాండ్ ఫ్యాక్టరీ పెట్టినటువంటి ఆఫర్స్ కోసం ఎంతమంది ఎగబడ్డారో చూసుకోవచ్చు. ఈరోజు షాప్ ఓపెన్ చేయకన్నా ముందు నుంచే వీళ్ళంతా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటివరకు నోట్స్ కోసం ఏటీఎం దగ్గర గంటల తరబడి నిల్చునేటటువంటి కస్టమర్లంతా కూడా ఇప్పుడు షాపింగ్ మాల్స్ వైపు క్యూ కట్టారు. ఎంత మేర నిల్చున్నారో కూడా మనం చూసుకోవచ్చు. బ్రాండ్ ఫ్యాక్టరీ పెట్టినటువంటి ఆఫర్ను కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. ఫ్రీ షాపింగ్ వీకెండ్ అని చెప్పేసి 16th నుంచి 18th వరకు అంటే 3 days పాటు ఈ ఆఫర్ను పెట్టారు. మొత్తంగా 5,000 రూపీస్ను షాపింగ్ చేసి ఆ తర్వాత 2,000 రూపీస్ మాత్రమే ఇచ్చేయాలి. మిగతా దీనిపైన ఒక 1,000 రూపీస్ షర్ట్ వరకు ఫ్రీ అని చెప్పేసి క్యాష్ బ్యాక్ అని రకరకాల ఆఫర్స్ పెట్టారు. అయితే దీంతో ఒకసారిగా కస్టమర్స్ అంతా బ్రాండ్ ఫ్యాక్టరీల వైపు క్యూ కట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. దాదాపు బ్రాండ్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్ అంతా కూడా ఫుల్ అయిపోయి కింద మరికొందరు వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తంగా వీకెండ్లోనే ఈ ఆఫర్ ప్రకటించడం, అందరూ చాలా ఫ్రీగా ఉండడంతోనే కొనుక్కోవాలి. నార్మల్గా 5,000 రూపీస్ షాపింగ్ అంటే చాలా ఎక్కువ. 5,000కు కేవలం 2,000 చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి చిన్న పెద్ద మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. దాదాపు సిటీలో 16th నుంచి ఆఫర్ ప్రకటించిన రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఇదే పరిస్థితి తలెత్తోంది. మరోవైపు ఆఫర్ ప్రకటించినటువంటి బ్రాండ్ ఫ్యాక్టరీ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు కూడా చేసుకోలేకపోయింది. ఎందుకంటే కస్టమర్స్ ఎక్కువ స్థాయిలో వస్తే మరి వాళ్ళకు క్యూ లైన్స్ ఏ విధంగా ఉంటాయి, లేకపోతే లోపలికి ఏ విధంగా అనుమతించాలనేటటువంటి గందరగోళంలో కూడా పడిపోయింది. దీంతో కస్టమర్లను కొద్దిమేర కంట్రోల్ చేసేందుకు పోలీస్ సహాయం కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం బ్రాండ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయకుండా ముందు నుంచే ఎంత మేర క్యూ ఉన్నారో చూసుకోవచ్చు. మరి వీళ్ళందరూ ఇంత స్థాయిలో ఉన్నటువంటి వీళ్ళందరినీ ఏ విధంగా అలో చేస్తారనేటటువంటిది కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఏటీఎంస్ దగ్గర క్యూ లైన్లో నిల్చొని గంటల తరబడి నిల్చున్నా మాకు డబ్బులు రాలేదు అని అటు ప్రభుత్వాలను తీర్చేటటువంటి కస్టమర్స్ మాత్రం ఇప్పుడు ఆఫర్లు ప్రకటించేసరికి ఇక్కడికి వచ్చేసి ఎంత మేరైనా షాపింగ్ మాల్ ఓపెన్ చేయకన్నా ముందు నుంచి కూడా ఇక్కడ నిల్చున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు క్యూ లైన్లో లేడీస్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇతరత్ర వృద్ధులు కూడా అక్కడక్కడ నిల్చున్నటువంటి సిచ్యువేషన్. మనం దాదాపు పనులన్నీ మానుకొని పిల్లలందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చారు వీళ్ళంతా. మరి మాల్ ఓపెన్ చేసిన తర్వాత మరింత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్ కూడా తలెత్తే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా వీళ్ళందరినీ లోపలికి అనుమతించలేము. అదేవిధంగా 5,000 రూపీస్ షాపింగ్ కాబట్టి ఎక్కువ స్థాయిలోనే బట్టలు కొనుక్కోవాల్సి ఉంటుంది. మరి వీళ్ళంతా లోపలికి వెళ్ళినటువంటి కస్టమర్స్ ఎంత మేర షాపింగ్ చేస్తారు, మరి వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారు అనేటటువంటిది కూడా తెలియనటువంటి సిచ్యువేషన్. మరి ఎంతెంత మందిని లోపలికి అలో చేస్తారు, వాళ్ళని ఏ విధంగా తిరిగి బయటికి పంపిస్తారు అనేటటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చేసుకోలేకపోయింది. దాదాపు ఆఫర్ ప్రకటించి వాళ్ళకి లాస్ట్ డే, మరి ఈ లాస్ట్ డే మరింత క్రౌడ్ పెరిగిపోయింది. ఇప్పటికే సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ బ్రాండ్ ఫ్యాక్టరీ ఇలాంటి ఆఫర్ ప్రకటించింది అని చెప్పేసి జనాల్లోకి వెళ్ళిపోవడంతో ఈరోజు మరింత క్రౌడ్ పెరిగిపోయిందనే చెప్పుకోవచ్చు. నిన్న చాలా చోట్ల కొద్దిమేర గందరగోళం జరిగింది. ఆ తర్వాత తోపులాటలు కూడా జరిగాయి. మరి ప్రస్తుతం మనం చూసినటువంటి క్రౌడ్ అంతా చూసుకుంటే ఒకవేళ మాల్ ఓపెన్ అయ్యి షాపింగ్ కనుక ఒకవేళ మొదలైతే మరింత హడావిడిగా జరిగిపోయే అవకాశం ఉంటుంది. మరి ఆఫర్లు ప్రకటించినటువంటి బ్రాండ్ ఫ్యాక్టరీ మాత్రం అందుకు ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేసుకోలేకపోయింది. భయ ఎప్పుడు వచ్చింది? ఒక 1 hour అవుతుంది వచ్చి. మార్నింగ్ 9 o'clock ఒక బ్యాచ్ వదిలారు. నెక్స్ట్ బ్యాచ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మేబీ 1 or 2 o'clock అట్లా వదులుతుండొచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కేవలం ఆఫర్స్ కోసం ఆఫర్స్ అని మామూలుగా చేస్తాం కదా, అలా వచ్చాను. కానీ నిల్చొని మరి గంటల తరబడి వెయిట్ చేసి షాపింగ్ చేయాల్సి వస్తుంది కదా, ఆఫర్స్ వచ్చినప్పుడే కదా చేయాల్సింది. అలానే వచ్చాము. కాచిగూడ నుంచి వచ్చాము. 1 hour అయిపోయింది వచ్చి. అంటే అక్కడ కూడా 2 stores చూసాము, ఫుల్ పబ్లిక్ ఉండే. సో ఇక్కడ తక్కువ ఉంటుందేమో అని వచ్చాము, కానీ ఇక్కడ కూడా లిటరల్లీ చాలా ఫుల్ పబ్లిక్ ఉంది. ఏటీఎంలో ఎప్పుడైనా క్యూ లైన్లో నిల్చున్నారా డబ్బులు నిలబడ్డాం? అక్కడ ఎంత టైంలో దొరికింది? అక్కడ 1.5 hour. అక్కడ ఏమైనా బాధ అనిపించి ప్రభుత్వాన్ని తిట్టేశారా? అంటే బాధ అంటే ఇక అడ్జస్ట్ చేసుకున్నాం ఏదో ఇక అలా. సో ఇప్పుడు షాపింగ్ కోసం ఇలా అడ్జస్ట్ అయిపోతారు? ఎంత అయిపోయింది. కస్టమర్స్ మనం చూసుకోవచ్చు, గంటల తరబడి ఏటీఎం దగ్గర క్యూ లైన్లో నిల్చొని డబ్బులు రాకపోయినట్టు ప్రభుత్వం ఎలాంటి విధానాలు పెట్టలేకపోయింది అని చెప్పేసేటువంటి వాళ్ళు ఇలాంటి ఆఫర్స్ ప్రకటిస్తే మేము ఎంతసేపు అయినా క్యూ లైన్లో నిల్చుంటాం అనేటటువంటి సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. దాదాపు 1.5-2 గంటల నుంచే వీళ్ళంతా మేము నిల్చున్నామని చెప్తున్నారు. ఇలా మరికొన్ని గంటలైనా నిల్చోవడానికి సిద్ధంగానే ఉంటారు. ఇంకా ఎంతసేపు అయినా వెయిట్ చేసి మరీ షాపింగ్ చేసి కానీ ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనం కూడా చూసుకోవచ్చు. మొత్తంగా ఈ క్యూ లైన్లన్నీ కూడా వీళ్ళని విడతల వారీగా రిలీజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ మొత్తంగా షాపింగ్ అయిపోయేసరికి దాదాపు మధ్యాహ్నం పట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా
వీళ్ళను లోపలికి అనుమతించేటటువంటి బ్రాండ్ ఫ్యాక్టరీ అటు ప్రత్యామ్నాయాలు చేసుకోవడంలో ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. లోకల్ పోలీస్ సహాయంతో వీళ్ళందరినీ లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి ఆఫర్లు ప్రకటించడంతో ఒక్కసారిగా బ్రాండ్ ఫ్యాక్టరీ దగ్గర దాదాపు 3 రోజుల నుంచి సిటీలో ఉన్నటువంటి అన్ని స్టోర్స్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు తలెత్తాయని చెప్పుకోవచ్చు. ఎక్కడైతే బ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్స్ ఉన్నాయో మిగతా చోట క్యూ లైన్లు తక్కువ ఉంటుందని చెప్పేసి దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సిటీ శివార్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కెమెరామెన్ అరుణ్తో రవికుమార్, ఎన్టీవీ.